అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ 2026కు సంబంధించి వేల కోట్ల బకాయిలు చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసి సిఫార్సులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి జరుగుతున్న ప్రక్రియ. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటికే నిజాం పరిపాలనలో సర్కారీ ములాజం యూనియన్ చేసిన అనేక పోరాటాలు ఉద్యమాల ఫలితంగా హైదరాబాద్ రాష్ట్రంలో మద్రాసు రాష్ట్రం కంటే వేతనాలు ఎక్కువగా ఉండేవి. కానీ భాషా రాష్ట్రాల పేరిట ఆంధ్రప్రదేశ్కి ఏర్పడిన తర్వాత మొదటి పీఆర్సీలో ఉద్యోగుల జీతాలు ఆంధ్ర ప్రాంత ఉద్యోగులతో సమానంగా చేయడం వలన అప్పటికే ఎక్కువ వేతనాలు పొందుతున్న తెలంగాణ ఉద్యోగుల వేతనాలు గణనీయంగా తగ్గాయి. జయశంకర్ సార్ అన్నట్లు మొదటి పీఆర్సీ పే రిడక్షన్ కమిటీగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వలన నష్టపోయిన తొలి వర్గం ఉద్యోగ వర్గమే అప్పటి నుంచి వేతనాల అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఒక ప్రధాన అంశంగా ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరిగింది. 1956 నుంచి 2014 వరకు పాలించిన వివిధ ప్రభుత్వాలు 10 సార్లు పీఆర్సీని ఏర్పాటు చేశాయి. అయితే 1958, 1965 పీఆర్సీ జీతాల్లో ఏమాత్రం పెంచకపోవడం వల్ల ఉద్యోగుల వేతనాల్లో పెద్దగా మార్పు అయితే రాలేదు. అయితే 99లో జస్టిస్ పున్నయ్య పీఆర్సీ కమిటీ 15% సిఫార్సు చేసింది. ఉద్యోగ సంఘాలు చేసిన పోరాటాల ద్వారా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 20% అమలు చేసింది. చంద్రబాబు అనుసరించిన ప్రజా ఉద్యోగ వ్యతిరేక విధానాల వలన ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగులకు 9 విడతల కరువు వచ్చి చంపకుండా వేధించారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ కోసం ప్రయత్నాలు కొనసాగించి ప్రభుత్వ సర్వీసుల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలను తీవ్రతరం చేశారు. ఉద్యోగులు నిత్యం అభద్రతాభావంతో ఉంటేనే పనిచేస్తారని ప్రకటించి నిత్యం వివిధ కారణాలతో వేధించడం వల్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆందోళన నిరసనలు చేపట్టాయి. చివరికి టీడీపీ ఓటమికి ఉద్యోగులు కూడా ప్రజలతో పాటు కారణమయ్యారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ సమస్యల పరిష్కారం అవుతాయని ఆశించారు. కానీ 2005 పీఆర్సీ కమిటీ జస్టిస్ జగన్నాథ్ రెడ్డి నేతృత్వంలో 15% ఫిట్మెంట్ ప్రతిపాదించగా కేవలం 16% మాత్రమే ప్రభుత్వం అమలు చేసింది. చంద్రబాబు అధికారంలోకి రాకుండా చేశామనే సంతోషంలో ఉద్యోగులు పెద్దగా పీఆర్సీపై ఆందోళనకు దిగలేదు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులకు జరిగిన అన్యాయం చేయలేని స్థాయికి దిగజారింది. ఇక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న తరుణంలో 2010లో సిఎస్ అగర్వాల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 27% సిఫార్సు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 39%తో ఫిట్మెంట్ ఇచ్చింది. దీనికి ప్రధాన కారణం ఉద్యోగుల ఉద్యమాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కూడా కొనసాగింది. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న తరుణంలో 2013లో ప్రభుత్వం 10వ పీఆర్సీని ఏర్పాటు చేసింది. ఇక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వల్ల రాజకీయ అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. దీనివల్ల 29% ఫిట్మెంట్ ప్రతిపాదిస్తూ కమిషన్ తన నివేదికని గవర్నర్కు సమర్పించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పీఆర్సీ కోసం ఉద్యోగులు ఆందోళన చేయడంతో ప్రభుత్వంతో దీర్ఘకాలిక చర్చలు జరపడం వంటి వాటిని నిలిపేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చరిత్రలో నిలిచిపోయింది. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వానికి అందిన పీఆర్సీ నివేదికను టీఎన్జీఓ అధ్యక్షుడిగా ఉన్న నాతో పాటు ఇతర ఉద్యోగ మిత్రులకు అందించి ప్రభుత్వం ఎలా స్పందించాలో మీరే చెప్పాలి. ప్రభుత్వం మీది తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు మీ పాత్ర కీలకం అంటూ కేసీఆర్ చెప్పడం మా అందరికీ గర్వకారణం. ఉద్యోగ సంఘాలు చర్చించి 42% ఇవ్వాలని కేసీఆర్కి చెప్పిన వెంటనే ఎలాంటి చర్చలు జరపకుండా అధికారులతో రివ్యూ చేయకుండానే 43% ఫిట్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఉద్యోగుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని వారు అడిగిన 42% కంటే ఎక్కువ శాతం 43% ఇవ్వడం వల్ల జీతాలు రెట్టింపయ్యాయి. తొలిసారి అసంతృప్తి లేని తొలి తెలంగాణ పీఆర్సీగా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయింది. ఇక రెండో పీఆర్సీ అమలుకు కేసీఆర్ ప్రభుత్వం సకాలంలో విశ్వాల్ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ 7.5% ఫిట్మెంట్ ప్రతిపాదించడంతో 30% ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ రాష్ట్ర ఉద్యోగుల పరిస్థితిని అర్థం చేసుకుని పీఆర్సీ రికమెండ్ చేసిన ఫిట్మెంట్ కంటే 4 రెట్ల ఫిట్మెంట్ ఇవ్వడం ద్వారా ఉద్యోగోపాధ్యాయుల జీతాలు పెరిగాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 39% తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ సర్కార్ ఇచ్చిన 2 పీఆర్సీలు కలిపి 73% ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల దేశంలో మెరుగైన వేతనాలు పొందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నిలిచింది. ఇక 2023 జూలైలో శివశంకర్ నేతృత్వంలో కమిషన్ వేయడమే కాకుండా తొలిసారిగా పీఆర్సీ ఉత్తర్వులతో పాటుగా 5% మద్యం దుర్బృతి ప్రకటించింది. అదే ఏడాది అక్టోబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 నెలల్లోగా పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ 2.5 ఏళ్లు గడుస్తున్నా పీఆర్సీ అమలుకు ముందుకు సాగలేదు. కానీ పీఆర్సీ కమిటీ 3 ఏళ్లు గడిచినా నివేదిక ఇవ్వలేదని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించడం విడ్డూరం. 5 ఏళ్ల కాలానికి అమలు కావాల్సిన పీఆర్సీ తయారు చేయడానికి 5 ఏళ్లు పడుతుందని ఉద్యోగులు ప్రశ్నించారు. పీఆర్సీ వెంటనే అమలు చేయాలని అసెంబ్లీలో కేటీఆర్ రావు డిమాండ్ చేస్తే మరుసటి 30/9/2026 వరకు గడువు పొడిగించడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి తెలియజేస్తుంది.